హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో ఐపీఎల్ కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ 2025 ఇదే కాకుండా పాతవి కూడా ఏవైతే అడిగే ఛాన్స్ ఉంటాయో వాటికి సంబంధించి కంప్లీట్ కరెంట్ అఫైర్స్ క్విక్ గా షార్ట్ గా మనం క్లియర్ గా తెలుసుకుందాం. సో ఎగ్జామ్ కి ఇవి చాలా ఇంపార్టెంట్. రైల్వే కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, అన్ని గవర్నమెంట్ జాబ్స్. సో మరి లేచుకున్న వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. నా పేరు సార్, మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. సో ఫస్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఎవరైతే ఆర్సీబీ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరికీ అయితే కాంగ్రాట్స్ అనమాట. సో ఈసాల కప్పు నమ్దు. ఓకే, సో ఇది అండ్ మీరు ఏ ఫ్రాంచైజ్ ఫ్యాన్, ఏ టీమ్ ఫ్యాన్ అన్నది కామెంట్ అయితే చేయండి అండ్ మీ ఫీలింగ్స్ కూడా తప్పకుండా షేర్ చేసుకోండి. సో విచ్ టీమ్ ఓన్ ద ఐపీఎల్ 2025 టైటిల్? ఆబ్వియస్లీ ఇది ఇండియా మొత్తం ఆల్మోస్ట్ అందరూ పెడతారు. సో ఆర్సీబీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సో దీనికి సంబంధించి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనకి ఇది ఫస్ట్ ఐపీఎల్ ఆర్సీబీ గెలవటం ఇదే ఫస్ట్. సో చాలా మందికి తెలిసి ఉండొచ్చు, బట్ అయినా కూడా చెప్పడం అన్నది ఇంపార్టెంట్, ఎందుకంటే ఒక్క బిట్ కూడా మిస్ అవ్వకూడదు కదా. సో ఇదే ఫస్ట్ టైం అనమాట ఆర్సీబీ గెలవటం అనమాట. సో 2025లో అండ్ ఎవరిని ఓడించింది? పంజాబ్ కింగ్స్. అండ్ ఇంపార్టెంట్ ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉన్నది ఏంటి? ఎన్ని రన్స్ డిఫరెన్స్ ఆర్ ఎన్ని వికెట్స్ డిఫరెన్స్ అంటే మనకి 6 రన్స్ డిఫరెన్స్ తో మనకి ఫైనల్లో పంజాబ్ మీద ఆర్సీబీ అన్నది గెలిచిందనమాట. ఎక్కడ జరిగింది? నరేంద్ర మోడీ స్టేడియం. ఎక్కడది? అహ్మదాబాద్, గుజరాత్. ఓకే, సో మీరు ఇక్కడ సెలబ్రేషన్స్ కూడా చూడొచ్చు. సో గెలిచిన టీం ఏదో తెలుసుకున్నాం, మరి దాని కెప్టెన్ ఎవరు ఈసారి? సో జనరల్ గా చాలా మంది ఇలాంటి ఈజీ బిట్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? సో వెంటనే వాళ్ళకి ఇన్స్టాకి ఎద్ది చూడగానే కోహ్లీ అన్న పేరు చూడగానే మోస్ట్లీ కోహ్లీ పెట్టేస్తారు. బట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? కోహ్లీ కెప్టెన్ కాదు, రజత్ పటిడార్ కెప్టెన్ అనమాట. సో ఆ డిఫరెన్స్ ని ఎగ్జామ్ లో మిస్ అవ్వద్దు. ఓకేనా? సో రజత్ పటిడార్ అనమాట. మధ్యలో కొన్ని రోజులు మనకి కొన్ని మ్యాచెస్ కి ఏంటి జితేష్ శర్మ కూడా చేశాడు కొన్ని మ్యాచెస్ కి. ఓకేనా? సో అంటే ఇతనికి ఇంజురీ ఉండడం వల్ల రజత్ పటిడార్ కి కొన్ని మ్యాచెస్ కి జితేష్ శర్మ కూడా చేశాడు అనమాట. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. సో లెడ్ ఆర్సీబీ ఇదే మనకి ఫస్ట్ టైం అనమాట. ఇతను ఫస్ట్ ఒక కెప్టెన్సీ చేయటం ఐపీఎల్ టీమ్ కి ఇదే ఫస్ట్ టైమే మనకి రజత్ పటిడార్ కప్ అయితే కొట్టాడు. ఇతను మధ్యప్రదేశ్ ఇండోర్ కి చెందిన వ్యక్తి అనమాట. ఓకేనా? ఆ టీం కి ఆడుతుంటాడు. సో నెక్స్ట్ ఫస్ట్ టైటిల్ ఆఫ్టర్ 18 years. సో మనకి 18 years తర్వాత ఈ కప్ ఆర్సీబీకి అయితే వచ్చింది ఫస్ట్ టైం. నెక్స్ట్ సో గెలిచిన వాళ్ళ తర్వాత ఇంపార్టెంట్ ఎవరు? మనకి రన్నర్ అప్. సో రన్నర్ అప్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఎవరు మనకి రన్నర్ అప్ గా వచ్చింది అంటే ఫైనల్స్ లో ఎవరైతే సెకండ్ మనకి గెలిచిన వాళ్ళు కాకుండా ఓడిపోయారో వాళ్ళని రన్నర్ అప్ అంటారు. సో పంజాబ్ కింగ్స్ అనమాట దీనికి సంబంధించి ఆన్సర్ అయితే. సో పంజాబ్ కింగ్స్ సేమ్ 6 runs తేడాతో ఓడిపోయారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇక్కడ మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఇక నుంచి మీకు ఇంకా మిగతా అవార్డ్స్ కానీ ఇంపార్టెంట్వి ఇప్పుడే స్టార్ట్ అవుతాయి అనమాట. ఇంతకు ముందు అంటే మనకు ఆల్రెడీ ఎవరు గెలిచారు సో అవైతే తెలుస్తాయి. ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు ఐపీఎల్ 2025లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరు అంటే మనకి సూర్యకుమార్ యాదవ్ అనమాట. సో ఎందుకు అంటే ఎంఐ తరఫున సూర్యకుమార్ యాదవ్ 320.5 points అయితే తెచ్చుకున్నాడు అనమాట. అంతా స్కోర్ చేశాడు. సో అందుకనే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ సీజన్ 10 lakhs, దీనికి 10 lakhs వరకు ప్రైజ్ మనీ అయితే ఇస్తారు. నెక్స్ట్ ఈసారి పర్పుల్ కప్ ఎవరు గెలిచారు? సో అదొచ్చేటప్పటికి ప్రసీద్ కృష్ణ. ఓకేనా? 25 వికెట్స్ అయితే తీశాడు గుజరాత్ తరఫున. సో ఆల్మోస్ట్ 15 matches లో ఈ వికెట్స్ అంటే 25 వికెట్స్ అయితే తీశారు. సో దగ్గరలో కూడా ఎవరు లేరు అనమాట. ఓకే, సో చాలా బాగా ఆడాడు అని అయితే మనం అనొచ్చు. నెక్స్ట్ ఈసారి ఆరెంజ్ కప్ అంటే హైయెస్ట్ రన్ గెటర్ ఎవరు 2025 ఐపీఎల్ లో? సో ఇది కూడా మీకు చాలా మందికి తెలిసి ఉండొచ్చు, సాయి సుదర్శన్. ఇతను కూడా జీటీఏ. ఓకేనా? జీటీ అంటే ఏంటి? మనకి గుజరాత్ టైటన్స్. సో 759 runs in 15 matches అనమాట. ఓకే, సో ఇతనికి కూడా సేమ్ 10 lakh అవార్డు అయితే వచ్చిందనమాట ఈ ఆరెంజ్ క్యాప్. నెక్స్ట్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్. ఓకే, ఈసారి ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ ఎవరు వచ్చారు అంటే కొత్తగా బాగా ఆడిన వాళ్ళు ఎవరు ఈ సీజన్ లో, కొత్తగా వచ్చిన వాళ్ళలో అన్నట్టు అనమాట. ఓకే, దీనికంటూ కొన్ని కండిషన్స్ అయితే ఉంటాయి అనమాట. అందరూ ఎలిజిబుల్ కాదు. సో దీనికి వచ్చేటప్పటికి మీకు సాయి సుదర్శన్ దీనికి కూడా. సో ఈసారి మోస్ట్లీ మనకి ఏమీ తెలియకపోతే సాయి సుదర్శన్ పెట్టేయచ్చు బ్యాటింగ్ సంబంధించి. ఆల్మోస్ట్ ఎక్కువ అయితే తనకు వచ్చాయి. సో నెక్స్ట్ ఇతనికి ఈ దానికి వచ్చేటప్పటికి 10 lakh వరకు ఎమర్జింగ్ ప్లేయర్ కి అవార్డు అయితే వచ్చింది. నెక్స్ట్ ఇతను తెలుసుగా మనకి గుజరాత్ టైటన్స్ నుంచి. ఇక్కడ మీరు చూడొచ్చు టోటల్ ఎన్ని కప్స్ ఉన్నాయి ఇక్కడ మీరు అని.
ఓకేనా. అయితే ఇక్కడ మనకి కప్స్ ఈ అవార్డ్స్ తీసుకోవడానికి కొంతమంది రాలేదనమాట. సో వాళ్ళ ప్లేస్లో కూడా కొన్ని మనకి చాలా మంది ఇట్లాగా సుదర్శన్ కానీ వేరే వేరే వాళ్ళు తీసుకున్నారు. ఓకే. సో నెక్స్ట్ సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ద సీజన్ అవార్డు ఎవరికి వచ్చింది IPL 2025లో, అంటే హై స్ట్రైక్ రేట్ తో ఆడిన వాళ్ళు అనమాట. సో అది వచ్చేటప్పటికి వైభవ్ సూర్యవంశీ. సో 206.6 స్ట్రైక్ రేట్ తో అయితే ఆడాడనమాట. 10 lakh ప్రైజ్ మనీ అయితే వచ్చింది. యంగెస్ట్ ప్లేయర్ టు హిట్ సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్, దీని మీద వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. యంగెస్ట్ ప్లేయర్ టు హిట్ సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ అనమాట ఐపీఎల్లో ఇప్పుడు ఉన్న వాళ్ళు ఇతనికంటే ఫాస్ట్ గా చేసింది కేవలం క్రిస్ గేల్ మాత్రమే. ఓకేనా. ఇతను వచ్చేటప్పటికి దగ్గర 35 balls లో మనకి సెంచరీ అయితే చేశాడు. ఈసారి అయితే ఫాస్టెస్ట్ సెంచరీ అయితే రికార్డ్ 30 balls లో క్రిస్ గేల్ చేశారు కదా, అదైతే ఇంకా ఎవరు దాటలేదు. మేబీ నెక్స్ట్ ఇయర్ అయితే చేసే ఛాన్స్ అయితే ఉంది. సో మీకు ఎవరు ఆ రికార్డ్ ని చేజ్ చేస్తారా, బ్రేక్ చేస్తారా అనిపిస్తుంది అన్నది కామెంట్ అయితే చేయండి. ఏంజల్ 1 సూపర్ సిక్సెస్ అవార్డు, అంటే ఎక్కువ సిక్సెస్ కొట్టిన వాళ్ళకి ఇచ్చే అవార్డు ఎవరికి వచ్చింది? ఈ అవార్డు వచ్చేటప్పటికి మనకి నికోలస్ పూరన్. ఓకే, నికోలస్ పూరన్ LSG తరపున ఆడాడు కదా, అంటే లక్నో సూపర్ జైంట్స్. సో 46 అయితే కొట్టారు అనమాట. ఇదానికి మనకి సూపర్ సిక్సెస్ అవార్డు అయితే వచ్చింది. నెక్స్ట్ మోస్ట్ ఫోర్స్, ఈసారి IPL 2025లో మోస్ట్ ఫోర్స్ కొట్టింది ఎవరు అంటే ఇక్కడ కూడా చాలా మంది కోహ్లీ కానీ శుభ్మన్ గిల్ కానీ పెట్టే ఛాన్స్ ఉంది. బట్ సుదర్శన్ ఆల్మోస్ట్ 88 ఫోర్స్ అయితే కొట్టారు అనమాట. సో సుదర్శన్ కి అయితే వచ్చింది, సాయి సుదర్శన్ GT 88 ఫోర్స్ అయితే కొట్టారు. నెక్స్ట్ హూ బౌల్ ద మోస్ట్ డాట్ బాల్స్ ఎవరు వేశారు? మనకి మొత్తం ఓన్లీ ఒక మ్యాచ్ అని కాదు, మొత్తం టోర్నమెంట్ లో ఈ మొత్తం లీగ్ లో ఎవరు ఎక్కువ డాట్ బాల్స్ వేశారంటే మొహమ్మద్ సిరాజ్. ఓకేనా. ఎన్ని డాట్ బాల్స్ వేశారు? 151 డాట్ బాల్స్ అయితే వేశారు అనమాట. ఇతను కూడా గుజరాత్ టైటన్స్ నుంచే. సో చూడొచ్చు మీరు GT నుంచి ఎన్ని అవార్డ్స్ వచ్చినాయి మీకు. ఆరెంజ్ క్యాప్, ఎమర్జింగ్ ప్లేయర్ అండ్ మోస్ట్ డాట్ బాల్స్, సో ప్రసిద్ కృష్ణ మోస్ట్ వికెట్స్, సో పర్పుల్ క్యాప్. సో GTకి ఈసారి చాలా వరకు అవార్డ్స్ అయితే వచ్చాయి. జస్ట్ మనకి ఎలిమినేటర్లో ఎలిమినేట్ అయిపోవటం వల్ల ఫైనల్స్ ఆడలేదు, కానీ ఫైనల్స్ ఆడే రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే డెఫినెట్ గా GT అయితే చేసిందని మనం చెప్పొచ్చు ఈ అవార్డ్స్ ని చూసి. అండ్ విచ్ టీమ్ ఓన్ ద ఫెయిర్ ప్లే అవార్డ్? ఈసారి ఫెయిర్ ప్లే అవార్డు ఎవరికి వచ్చింది? అసలు ఫెయిర్ ప్లే అవార్డు అంటే ఏంటి? మనకి ఫెయిర్ గా అంటే స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ కాపాడుతూ ఎవరైతే ఆడారు, అంటే పర్ఫెక్ట్ గా రూల్స్ తగ్గట్టు కరెక్ట్ గా ఆడింది ఎవరు? ఓకేనా, అంటే ఎథికల్ గా బాగా ఆడింది ఎవరు అన్నట్టు. సో ఇది వచ్చేటప్పటికి చెన్నై సూపర్ కింగ్స్ కి వచ్చింది. ఈసారి మనకి మామూలుగా పాయింట్స్ టేబుల్లో బాటమ్ లో ఉంది, కానీ CSK ఫెయిర్ ప్లే అవార్డులో మనకి టాప్ అయితే వచ్చిందన్నమాట. 10.21 పాయింట్స్ పర్ మ్యాచ్ యావరేజ్ గా అయితే సంపాదించారు. నెక్స్ట్ హూ వాజ్ ద ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇన్ IPL 2025 ఫైనల్లో మనకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరికి వచ్చింది? ఇది వచ్చేటప్పటికి కృణాల్ పాండ్యా. సో చాలా మంది అయితే కామెంట్ చేస్తుంటారు కదా, కృణాల్ పాండ్యా లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ అని. మనకి ఫైనల్ గా ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ ఆర్ వార్ అంటారు కదా, అలాగే స్పోర్ట్స్ లో మనకి అల్టిమేట్ గా గెలుపుకి ఎవరు ఫైనల్ గా మ్యాచ్ గెలిపించారు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అంటే ఎవరంటే ఆల్మోస్ట్ ఆ మ్యాచ్ లో తనే ఇంపార్టెంట్ ప్లేయర్ అన్నట్టు అనమాట. సో అటువంటి ఒక ఇన్నింగ్స్ ఆడాడు అనమాట కృణాల్ పాండ్యా. సో చాలా మంది ఎప్పుడు అతన్ని కొంచెం ట్రోల్ చేస్తుంటారు, బట్ ఇది ఇతనికి రెండోసారి రావటం ఫైనల్స్ లో. అండ్ ఆల్మోస్ట్ అరౌండ్ 9 కప్స్ అయితే ఉన్నాయంట కృణాల్ పాండ్యా అండ్ హార్దిక్ పాండ్యా కలిపి సేమ్ హౌస్ హోల్డ్ లో, అంటే వాళ్ళ ఇంటికి మొత్తానికి కలిపి. సో అన్ని అవార్డ్స్ అయితే వచ్చాయంట. నెక్స్ట్ ఇతనికి ఫైనల్లో 4 overs వేస్తే 2 wickets per 17 runs, కేవలం 17 runs ఇచ్చి 2 wickets అయితే తీసుకున్నారు. సో అంటే చాలా డాట్ బాల్స్ కూడా వేశారు. అండ్ అవార్డెడ్ 5 lakhs అయితే అవార్డ్ చేశారు దీనికి ఈ ప్రైజ్ మనీ. అండ్ 12 డాట్ బాల్స్. సో 4 overs అంటే ఆల్మోస్ట్ 24 balls లో సగం బాల్స్ డాట్స్, అంటే 0 runs ఇవ్వలేదన్నమాట. సో అంటే చాలా చాలా క్రూషియల్ ఇన్నింగ్స్ అయితే ఆడారు అనమాట ఫైనల్ మ్యాచ్ లో. అది కూడా ఒక స్పిన్ బౌలర్. సో ఇక్కడ మనకి చాలా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడారు. నెక్స్ట్ పర్ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ద సీజన్ అవార్డు ఎవరికి వచ్చింది ఈసారి టోర్నమెంట్ లో అంటే కమెండు మెండిస్ SRH తరపున. ఇది వచ్చేటప్పటికి CSK మీద మ్యాచ్ బ్రివీస్ అని ఉంటారు కదా, అతన్ని క్యాచ్ పట్టుకున్నప్పుడు అంటే ఇంపార్టెంట్ టైంలో ఇట్లాగా
క్యాచ్ అయితే మనకి చాలా కష్టమైన క్యాచ్ని తీసుకున్నందుకు ఈ అవార్డు అయితే ఇచ్చారు. కమాండో మెండిస్ అంటేనే మీకు తెలిసి ఉండొచ్చు, శ్రీలంకన్ ప్లేయర్. ఇతని స్పెషాలిటీ ఏంటంటే అంబిడెక్స్ట్రస్ బౌలర్ అనమాట. అంటే రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ రెండింటితోనూ బాల్ చేయగలుగుతాడు. విచ్ ప్లేయర్ హిట్స్ ద సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ ఇన్ ద ఐపీఎల్ హిస్టరీ? సో ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం, వైభవ్ సూర్యవంశీ. సో చాలా తక్కువ ఏజ్ లోనే సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ అయితే చేసిన వ్యక్తి అనమాట. సో ఇతనికి 14 years, జస్ట్ 14 years ఫ్రమ్ సమస్తీపూర్ బీహార్ నుంచి ఇతను అయితే వచ్చాడు. ఇక్కడ మీరు ఇమేజ్ కూడా చూడొచ్చు. సో ఇది ఐపీఎల్ ఒక హిస్టరీ అనొచ్చు. ఇండియన్ ప్లేయర్ లో అయితే ఇతనే ఫస్ట్ అనమాట. ఓకే, మొత్తం ఆల్ ప్లేయర్స్ లో చూసుకుంటే సెకండ్ కావచ్చు, ఇండియన్ ప్లేయర్స్ లో ఇతనే ఫస్ట్ ఫాస్టెస్ట్ సెంచరీ. ఓకే, 2025 లో కూడా ఫాస్టెస్ట్ సెంచరీ చేసింది ఇతనే. నెక్స్ట్, హూ హోల్డ్స్ ద రికార్డ్ ఫర్ మోస్ట్ 50+ scores ఇన్ ఐపీఎల్ హిస్టరీ? ఐపీఎల్లో ఎక్కువ 50s కొట్టిన రికార్డ్ ఇప్పుడు ఎవరి పేరు మీద ఉందంటే మనకి కోహ్లీ పేరు మీద అంటాయి. ఇంతకు ముందు మనకి డేవిడ్ వార్నర్ అయితే ఉండేవాళ్ళు. సో ఇప్పుడు మనకి డేవిడ్ వార్నర్ని సప్రెస్ చేసేసి అంటే దాటి విరాట్ కోహ్లీ అయితే వచ్చారు. అండ్ 100th హాఫ్ సెంచరీ అంటే ఇది మనకి ఆర్ఆర్ మీద 2025 లో తను చేసింది. అండ్ ఓవరాల్ గా ఐపీఎల్ లో 63rd హాఫ్ సెంచరీ. ఓకే, సో అప్పుడు డేవిడ్ వార్నర్ ఎన్ని హాఫ్ సెంచరీస్ చేసుంటారు అన్నది కింద అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్, హూ ఈస్ ద ఓన్లీ ప్లేయర్ టు స్కోర్ 9,000 T20 రన్స్? ఓకే, 9,000 T20 రన్స్ కొట్టిన ప్లేయర్ ఎవరు, అది కూడా ఫర్ ఏ సింగిల్ ఫ్రాంచైజ్. సో ఎవరు అంటే ఆబ్వియస్లీ మనకి ఇది వచ్చేటప్పటికి విరాట్ కోహ్లీ అనమాట. ఓకేనా, సో సింగిల్ ఫ్రాంచైజ్ ఆడి 9,000 రన్స్ కొట్టారు అనమాట. సో మనం ఆయన స్పీచ్ కనుక వింటే మనకి మ్యాచ్ అయిపోయిన తర్వాత ఐ గివెన్ మై యూత్ ప్రైమ్ అండ్ ఎక్స్పీరియన్స్ అని అయితే చెప్పారు. అంటే తన యూత్ అలాగే తన ప్రైమ్ ఫామ్ లో ఉన్నప్పుడు నేను ఆర్సీబీకి ఆడాను, అలాగే నా ఎక్స్పీరియన్స్ ఈ టైంలో ఉన్న ఎక్స్పీరియన్స్ని కూడా నేను ఆర్సీబీకి షేర్ చేస్తున్నాను. సో అప్పటి నుంచే ఆడుతున్నాను అన్నట్టు అయితే మనకు కన్వే అయితే చేశారు అనమాట. సో సింగిల్ ప్లేయర్ 9,000+ రన్స్ కొట్టింది విరాట్ కోహ్లీ ఫర్ ఏ సింగిల్ ఫ్రాంచైజ్. ఓకేనా, మోస్ట్ రన్స్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ ఇప్పుడు విరాట్ కోహ్లీ పేరు మీదే ఉంది. అండ్ అలాగే 1000 ఐపీఎల్ బౌండరీస్ కూడా కొట్టారు. అంటే 4s + 6s కలిపి, ఓన్లీ 4s కాదు, 4s + 6s కలిపి క్యూములేటివ్ గా 1000 ఐపీఎల్ బౌండరీస్ కొట్టిన వ్యక్తి కూడా విరాట్ కోహ్లీనే. సో ఇవన్నీ ఇండివిజువల్ గా బిట్సే. ఓకేనా, కేవలం నేను అడిగిన క్వశ్చన్ మాత్రమే కాదు, ఇక్కడ ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్ నుంచి కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అండ్ వీడియోని డెఫినెట్ గా లైక్ చేయండి, ఎందుకంటే ఇటువంటి ఒక ఎఫర్ట్ మీకు ఇటువంటి వీడియోస్ నచ్చితే ఇంకా ఎక్కువగా జరిగిన ప్రతి దాని మీద మనకి ఏవైతే క్వశ్చన్స్ అడుగుతారో వాటిని కలెక్ట్ చేసి నేనైతే ఇట్లా మీకు ప్రజెంట్ చేస్తాను. సో డెఫినెట్ గా లైక్ చేయండి, అన్ని ఎగ్జామ్స్ కి ఉపయోగపడుతుంది ఇది. అండ్ ఇంకా ముందు ఇటువంటి వీడియోస్ వస్తూ ఉంటాయి అనమాట. సో లైక్ చేసి మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేస్తే మాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది. అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్, హూ బికేమ్ ద సెకండ్ ఇండియన్ టు స్కోర్ 1200 T20 రన్స్? 12,000 T20 రన్స్ కొట్టిన సెకండ్ ఇండియన్ ఎవరు అంటే మనకి రోహిత్ శర్మ అనమాట. మరి ఫస్ట్ ఇండియన్ ఎవరు అంటే విరాట్ కోహ్లీ. ఓకేనా, సో ఇది ఓన్లీ ఐపీఎల్ అని కాదు, మామూలుగా T20s లో. ఓకేనా, సో సెకండ్ ప్లేయర్ ఎవరు మనకి రోహిత్ శర్మ, కోహ్లీ వాజ్ ద ఫస్ట్. ఓకే, అండ్ దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మీకు మన యాప్లో అయితే దొరుకుతుంది ఫ్రీగా. ఓకే, మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు, అలాగే దీనికి సంబంధించి టెస్ట్ కూడా రాయొచ్చు అనమాట ఫ్రీగా. ఓకే, టెస్ట్ రాసి మీ ర్యాంక్ ఏంటి, మీ స్కోర్ అన్ని డీటెయిల్గా ప్రాక్టీస్, రిపీటెడ్గా ప్రాక్టీస్, ఇది ఒక్కటే అని కాదు, కరెంట్ అఫైర్స్వి కూడా మీరు ఫ్రీగా అయితే తీసుకోవచ్చు. సింపుల్గా కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్నాక మీకు ఇలాంటి ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు బ్లూ కలర్లో కోర్సెస్ అని ఉంది కదా, ఆ కోర్సెస్ బటన్ మీద కనుక క్లిక్ చేస్తే మీకు ఇట్లాగైతే ఓపెన్ అవుతాయి అది. ఓకే, సో దీనిలో మనకి ఫ్రీ కరెంట్ అఫైర్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే అక్కడ మీకు మంత్లీ తర్వాత టాపిక్ వైజ్ రెగ్యులర్గా అప్డేట్ అవుతూ ఉంటాయి ఫ్రీగా, విత్ పీడిఎఫ్స్ అండ్ టెస్ట్స్ అన్ని ఫ్రీగా అక్కడ మీరు రాసుకోవచ్చు. సో కావాలనుకుంటే డెఫినెట్గా యూజ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్, విచ్ ప్లేయర్ స్కోర్ ద హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్? ఈసారి 2025లో హైయెస్ట్ స్కోర్ కొట్టింది ఎవరు ఇండివిజువల్ స్కోర్ అంటే అభిషేక్ శర్మ అనమాట. సో 141 స్కోర్ అయితే చేశాడు అనమాట 55 balls లో. ఓకే, ఈసారి అభిషేక్ శర్మ చేసిందే హైయెస్ట్ స్కోర్, అండ్ ఈసారే కాదు ఇది సెకండ్ హైయెస్ట్ స్కోర్ అని చెప్పొచ్చు. అలాగే ఇండియన్ పరంగా చూసుకుంటే ఇదే ఫస్ట్ హైయెస్ట్ స్కోర్.
ఓకేనా. అండ్ ఈ ఇయరే కాదు, కంప్లీట్గా ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫస్ట్ వచ్చేటప్పటికి క్రిస్ గేల్ 175/66 బాల్స్కి అయితే చేశాడు అనమాట. సో ఈ ఇయర్ సెకండ్ హైయెస్ట్ ఎవరు చేశారు అన్నది కింద అయితే కామెంట్ చేయండి, ఎన్ని బాల్స్లో కూడా. సో ఈసారి మై 11 సర్కిల్ ఫ్యాంటసీ కింగ్ ఆఫ్ ద సీజన్ అవార్డ్ అంటే ఫ్యాంటసీ పాయింట్స్ ఎవరు ఎక్కువ తెచ్చుకున్నారు మొత్తం టోర్నమెంట్లో అంటే సాయి సుదర్శన్ అనమాట. ఆల్మోస్ట్ 1495, ఓకేనా. ఆల్మోస్ట్ 1500 దగ్గర ఫ్యాంటసీ పాయింట్స్ అయితే వచ్చింది. అండ్ ఆరెంజ్ క్యాప్ ఎమర్జింగ్ ప్లేయర్ కూడా తినాయి. ఓకే, సో జీటీ తరపున. ఓకే, ఇంతకీ ఇన్ని చెప్తున్నాం. ఐపీఎల్ ఇప్పుడు జరుగుతుంది, అసలు ఎన్నో ఎడిషన్ ఆబ్వియస్గా ఎప్పటి నుంచి జరుగుతుంది గుర్తు రాకపోతే గుర్తు తెచ్చుకోండి. మనకి యాడ్స్ కూడా వేశారనమాట. ఈసారి 18th ఎడిషన్ విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ 18th ఈసారి కప్పు కొడుతుంది ఆర్సీబీ అని అయితే యాడ్ కూడా వచ్చింది కదా. సో 18th ఎడిషన్ అనమాట. ఓకేనా. సో అందుకే 18 years తర్వాత ఆర్సీబీ గెలిచింది అని అయితే చెప్తున్నారు. సో ఇది మనకి 18th ఎడిషన్. అండ్ స్పాన్సర్ ఎవరు అని అడిగితే టాటా. ఓకే, టాటా ఐపీఎల్. ఓకేనా. స్పాన్సర్ అంటే ఇప్పుడు మీకు ఆప్షన్స్ లో డిఎల్ఎఫ్ లేకపోతే బైజూస్ ఇట్లాంటి ఆప్షన్స్ ఇస్తారనమాట. సో టాటాని క్లిక్ చేయాలి. టాటా ఈసారి స్పాన్సర్ చేశారు. అండ్ ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 22 March నుంచి 3rd June వరకు జరిగింది. మధ్యలో మనకి పెహల్గామ్ ఇన్సిడెంట్, ఆపరేషన్ సింధూర్ వల్ల కొంచెం బ్రేక్ అయితే వచ్చింది. బట్ ఫైనలీ 3rd June కల్లా మనం కంప్లీట్గా ఐపీఎల్ని కండక్ట్ చేసాం అనమాట. నెక్స్ట్, టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ఈ ఇయర్ ఎన్ని ఆడారు, ఇటువంటి క్వశ్చన్స్ కూడా రావచ్చు. సో మనకి ఎంతసేపు ఎవరు గెలిచారు ఇవే గుర్తుంటాయి, కానీ ఇట్లాంటి టెక్నికల్వి ఎక్కువ మంది ఫాలో అవరు. బట్ మనం మ్యాచెస్ ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తాం. బట్ ఎగ్జామ్లో వాళ్ళు ఏమైతే అడుగుతారో అవన్నీ చదువుకుని వెళ్ళటం అన్నది ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకసారి ఆన్సర్ తెలిస్తే సెకండ్స్లో పెట్టేయచ్చు. ఎక్కువ మందికి తెలియదు కాబట్టి మనకి ఇదే డిఫరెన్షియేటర్గా ఉంటుంది. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ప్లేడ్ ఏంటంటే మనకి 74 ఈసారి. సో ఒక్కొక్కళ్ళు 14 మ్యాచెస్ చొప్పున 74 మ్యాచెస్ అయితే ఆడారు అనమాట. మొత్తం 10 teams. ఓకే, నెక్స్ట్, ఈసారి మ్యాచ్ గెలిచింది ఎవరన్నా కాదు, టాప్డ్ ద లీగ్ టేబుల్లో అంటే ప్లే ఆఫ్స్కి వెళ్ళక ముందు టేబుల్లో ఎవరు టాప్ చేశారు, వాట్ ఎవర్ ఆ 14 మ్యాచెస్ ఎవరైతే ఆడారో అందరూ ఆ 14 మ్యాచెస్లో ఎవరు హైయెస్ట్ మనకి పాయింట్స్ తెచ్చుకున్నారు అంటే ఈసారి పంజాబ్ కింగ్స్ అనమాట. సో ఆల్మోస్ట్ టేబుల్ ఫస్ట్ ర్యాంక్లో అయితే వచ్చారనమాట. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ మనకి పంజాబ్కి. ఇక్కడ మీరు చూడొచ్చు 14 మ్యాచెస్ ఆడితే 19 points అయితే వచ్చాయి. ఆర్సీబీ కూడా 14 మ్యాచెస్ ఆడితే 19 points వచ్చాయి. మరి ఆర్సీబీని ఎందుకు ఫస్ట్ పెట్టలేదు అంటే మనకి ఇక్కడ నెట్ రన్ రేట్ చూడొచ్చు 0.372, ఇక్కడ 0.301. సో పాయింట్ తర్వాత 3730. సో 7 ఎక్కువ కదా 0 కన్నా. సో మనకి నెట్ రన్ రేట్ ఎవరికి ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఫస్ట్ ఉంటారు ఒకవేళ సేమ్ పాయింట్స్ వస్తే. నెక్స్ట్ మనకి 3rd జీటీ, 4th ఎంఐ అనమాట. ఓకే, సో మిగతావి కూడా ర్యాంక్స్ ఇక్కడ మీరు ఎవరు ఎక్కడ ఉన్నారు అన్నది చూడొచ్చు. నెక్స్ట్, ఈసారి మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ ఎవరు? ఓకే, ఇది మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈసారి మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ ఆప్షన్లో ఎవరు వెళ్ళిందంటే మనకి రిషబ్ పంత్ అనమాట. ఆల్మోస్ట్ 27 crores. ఓకే, 27 crores ఎల్ఎస్జీ అయితే పంత్ని తీసుకున్నారు. ఓకేనా, ఈయన ఎల్ఎస్జీ ఓనర్. చూసి ఉండొచ్చు మీరు, సంజీవ్ గోయింకా. రిప్రజెంటెడ్ ఢిల్లీ క్యాపిటల్స్ కాదు, ఎల్ఎస్జీ. ఓకేనా, ఇది ఒకసారి అప్డేట్ చేసుకోండి మనకి పీడిఎఫ్లో. విచ్ టీమ్ ఓన్ ద హైయెస్ట్ ప్రైజ్? సో హైయెస్ట్ ప్రైజ్ ఎవరు గెలిచారు ఐపీఎల్ 2025 అంటే జస్ట్ క్వశ్చన్ ఫ్రేమింగ్లో మారింది. ఎవరు గెలిచారో ఆబ్వియస్గా వాళ్ళకే కదా హైయెస్ట్ ప్రైజ్ వస్తుంది. సో ఎవరు గెలిచారో ఆర్సీబీ. ఇక్కడ హైయెస్ట్ ప్రైజ్ ఎంత అంటే 20 crores అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు రిషబ్ పంత్కి 27 crores ఇచ్చారు ఒక ప్లేయర్కి. ఇక్కడ మనకి ఫైనల్ గెలిచిన టీంకి వచ్చేదే 20 crores. సో ఇక్కడ మనకి మనీ కోసం కాదు ఆడేది, ఇట్స్ లైక్ ఏ ప్రైడ్ అనమాట. ఓకేనా, ఇక్కడ 20 crores మాత్రమే వస్తుంది విన్నర్కి. కానీ దానికోసం టీము 500 కోట్లు 200 కోట్లు. సో ఒక చాలా ఎక్కువ అమౌంట్, ఆల్మోస్ట్ లైక్ 25 times ఎక్కువ అనుకోవచ్చు మనం. ఓకేనా, ప్రైజ్ మనీతో పోలిస్తే దానికోసం ఆడుతుంటారు. రన్నర్కి వచ్చేటప్పటికి 12.5 crores ఇస్తారు. ఓకే, సో ఎవరికి వచ్చింది ఆబ్వియస్గా పంజాబ్ కింగ్స్. సో సెకండ్ ఎవరు అంటే రన్నర్ అప్ ఎవరు వచ్చారో ఆబ్వియస్గా వాళ్ళకే కదా. సో 12.5 crores అయితే ఇస్తారు. నెక్స్ట్,
బెస్ట్ స్ట్రైక్ రేట్ ఇన్ ఎన్ ఇన్నింగ్స్ మనం చూసుకుంటే ఎవరికి ఉంది అంటే, ఒక ఇన్నింగ్స్లో హైయెస్ట్ స్ట్రైక్ రేట్ ఎవరికి వచ్చిందంటే రొమారియో షెపర్డ్. ఓకేనా, ఇతనికి మనకి 291.67 స్ట్రైక్ రేట్లో ఆడారన్నమాట. అండ్ ఫాస్టెస్ట్ 50 ఈసారి 2025లో ఫాస్టెస్ట్ 50 రికార్డు కూడా మనకి రొమారియో షెపర్డ్ పేరు మీదే ఉంది. ఇతను కూడా ఆర్సీబీ నుంచే. ఓకేనా, అండ్ ఆల్మోస్ట్ ఒక ఓవర్లో 33 అయితే కొట్టాడు సిఎస్కే మీద. ఓకే, హూ స్కోర్డ్ ద మోస్ట్ సెంచరీస్ ఎవరైతే ఈసారి ఐపీఎల్ ఎవరు కొట్టారంటే ఎవ్వరు కూడా 2 సెంచరీస్ అలా చేయలేదన్నమాట. ఆల్మోస్ట్ 9 మంది అయితే సెంచరీస్ చేశారు, బట్ అందులో మనకి ఎవరు కూడా 2 చేయలేదు. సో సాయి సుదర్శన్ ఉన్నాడు, ఈసారి కోహ్లీ అయితే లేడు. సో ఆప్షన్ వచ్చేటప్పటికి మల్టిపుల్ ప్లేయర్స్ ఈసారి కొట్టింది. సో అంటే మెయిన్గా 9 మంది కొట్టారు, అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఎవరు కొట్టారని కాకుండా ఎంతమంది కొట్టారని అడగచ్చు. ఓకే, ఇషాన్ కిషన్ కొట్టినాడు మనకి ఫస్ట్ మ్యాచ్లోనే. తర్వాత రాహుల్ కానీ, సుదర్శన్ కానీ, పంత్ కానీ, అభిషేక్ శర్మ కానీ చాలా మంది అయితే కొట్టారు, వైభవ్ సూర్యవంశీ కానీ. సో 9 మంది దాకా కొట్టారు. విచ్ బౌలర్ టుక్ హ్యాట్రిక్? ఈసారి 2025 ఐపీఎల్లో హ్యాట్రిక్ తీసిన బౌలర్ ఎవరు? ఓకే, సో ఈసారి ఎక్కడ హ్యాట్రిక్ వచ్చింది అని చాలా మందికి డౌట్ అయితే రావచ్చు. సో ఈసారి తీసింది పంజాబ్ కింగ్స్ తరఫున యజ్వేందర్ చాహల్. ఓకేనా, సో ఆయనకైతే హ్యాట్రిక్ అయితే పడింది. ఏ మ్యాచ్ మీద అన్నది కింద అయితే కామెంట్ చేయండి, ఎవరి మీద ఆడినప్పుడు. అండ్ గెలిచారు, బాగానే ఉంది ఆర్సీబీ. మరి గెలిచిన దానికి హెడ్ కోచ్ ఎవరు అంటే ఇక్కడ వచ్చేటప్పటికి జింబాబ్వే. ఓకేనా, దాని తరపున మనకి యాండీ ఫ్లవర్, గ్రాండ్ ఫ్లవర్ అని ఒకప్పుడు చాలా ఫేమస్ అనమాట. సో ఇప్పుడు అందులో బ్రదర్స్ వాళ్ళిద్దరు. సో ఇప్పుడు అందులో యాండీ ఫ్లవర్, ఓకేనా, ఆయన మనకి ఆర్సీబీకి ఇప్పుడు హెడ్ కోచ్. అండ్ దినేష్ కార్తిక్ కూడా స్టాఫ్లో అయితే, సపోర్టింగ్ స్టాఫ్లో అయితే ఉన్నారు. సో నెక్స్ట్ పంజాబ్ కింగ్స్కి వచ్చేటప్పటికి హెడ్ కోచ్ ఎవరు అంటే, పంజాబ్ కింగ్స్కి వచ్చేటప్పటికి రికీ పాంటింగ్. సో రికీ పాంటింగ్ ఏంటి అచీవ్మెంట్స్ అంటే మనకి 2 క్రికెట్ వరల్డ్ కప్స్ 2003, 2007 గెలిచారు. అలాగే మోస్ట్ ఐసీసీ టైటిల్స్ ఓన్ యాజ్ కెప్టెన్ గా గెలిచిన వ్యక్తి. 4 ఐసీసీ ట్రోఫీస్ అయితే తీసుకున్నారన్నమాట కెప్టెన్ గా. హూ హ్యాడ్ ద బెస్ట్ బ్యాటింగ్ యావరేజ్? సో యావరేజ్ పరంగా చూసుకుంటే అంటే మ్యాచ్ కి ఇప్పుడు 30 రన్లు మినిమం కొట్టాడు అంటే అది యావరేజ్ కదా. సో అలాగా ఎక్కువ యావరేజ్ ఉన్న ఈసారి ఎవరు మనకి ఐపీఎల్ 2025లో అంటే మనకి అది సూర్యకుమార్ యాదవ్ అనమాట. సో ఎంత యావరేజ్తో కొట్టాడు అంటే 65.18. ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో 65 రన్స్ కొట్టినట్టు యావరేజ్ అంటే. సో చాలా చాలా బాగా ఆడాడని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే ఒక 2020 మ్యాచ్ ఇది, వన్డే కాదు కదా. సో అందులోనే 65 ప్రతి మ్యాచ్లో కొడుతున్నాడు అంటే వెరీ గ్రేట్. నెక్స్ట్ ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు అండ్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు కూడా అందుకే వచ్చింది తనకి. ఓకే, విచ్ ఇండియన్ బ్యాటర్ బికమ్ ద ఫస్ట్ టు స్మాష్ 300 సిక్సెస్? ఓకే, ఇన్ ఐపీఎల్ హిస్టరీలో మనకి 300 సిక్సెస్ కొట్టిన ఫస్ట్ ఇండియన్ బ్యాటర్ ఎవరు అంటే మనకి రోహిత్ శర్మ అనమాట. ఓకేనా, రోహిత్ శర్మ రీసెంట్ గానే మనకి 300 సిక్సెస్ అయితే దాటాడు. ఓకే, సో క్రిస్ గేల్ ఇంతకుముందు మనకి టాప్ లో అయితే ఉన్నాడు, 357 సిక్సెస్. సో అతను ఇండియన్ కాదు, ఇండియన్ లో చూసుకుంటే ఫస్ట్ రోహిత్ శర్మ, ఓవరాల్ గా చూసుకుంటే సెకండ్ అనమాట, 300 సిక్సెస్. సో ఇప్పుడు అరౌండ్ 302 అట్లా ఉన్నాడు. అండ్ క్రిస్ గేల్ అయితే 357. ఓకే, ఇది మనకి రీసెంట్ గా ఈ ఇయరే ఐపీఎల్ 2025లో అయింది. నెక్స్ట్, హూ వర్ ద ఛాంపియన్స్ ఆఫ్ ఫస్ట్ ఐపీఎల్ ఎడిషన్? ఫస్ట్ ఐపీఎల్ ఎడిషన్ 2008లో జరిగింది కదా, అవి కూడా అడగచ్చు. అందులో ఎవరు గెలిచారు అంటే మనకి రాజస్థాన్ రాయల్స్ అనమాట. ఎవరి మీద గెలిచారు మనకి సిఎస్కే మీద అనమాట. ఫైనల్లో గెలిచింది 2008లో. ఓకేనా, నెక్స్ట్, ఏ టీమ్ కి హైయెస్ట్ ఐపీఎల్ టైటిల్స్ ఉన్నాయి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ లో ఆర్సీబీకి ఈ ఇయరే ఫస్ట్ టైం వచ్చింది. సో ఆర్సీబీ ఉన్న ఆప్షన్ కాదు. నెక్స్ట్, కేకేఆర్ కి మనకి 2 అలాగ వచ్చాయి అంతే. సో కేకేఆర్ కాదు. సో మనకి సిఎస్కే అండ్ ఎంఐ రెండిట్లకి చెరొక 5 కప్పులు అయితే వచ్చాయి. అండ్ ఆర్సీబీ డీసీకి అయితే అసలు రాలేదు. సో ఆ డీసీ కూడా లేదనమాట. ఓకే, సో మోస్ట్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజెస్ అంటే 5 ట్రోఫీస్తో మనకి ఎంఐ అండ్ సిఎస్కే. ఓకే, నెక్స్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు 2008 to 2024లో ఎప్పుడు ఎవరు గెలిచారు? 2008 రాజస్థాన్ రాయల్స్, 2009 డెక్కన్ చార్జర్స్. మీరు ఇది మళ్ళీ ఇంకెక్కడ చూసుండరు, ఇది హైదరాబాద్ తరపునే డెక్కన్ చార్జర్స్, హైదరాబాద్ లాగా. సో ఫ్రాంచైజ్ కొన్ని కారణాల వల్ల ఓనర్ అయితే మారారు, తర్వాత సన్ రైజర్స్ అని పేరు అయితే మార్చారు అనమాట. అందుకే మళ్ళీ డీసీ ఎక్కడా గెలవలేదు. నెక్స్ట్, ఇది మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది జరిగింది కూడా సౌత్ ఆఫ్రికాలో జరిగింది, సెకండ్ ఎడిషన్. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు హైయెస్ట్ సిఎస్కే 1, 2, 3, 4, 5. అలాగే ముంబై కూడా 1, 2, 3, 4,
5. ఓకేనా, ఇయర్స్ మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ మనకు మధ్యలో ఒక 2012 అండ్ 14లో కేకేఆర్ అయితే గెలిచింది, 2016లో ఎస్ఆర్హెచ్ అయితే గెలిచింది, అండ్ 2024 ఓకే. సో లాస్ట్ ఇయర్ కూడా మనకి కేకేఆర్ అయితే గెలిచింది. మధ్యలో మనకి హార్దిక్ పాండ్యా ఒకసారి గుజరాత్ టైటాన్స్ కూడా గెలిపించారు. ఓకేనా, సో ఓవరాల్ విన్నర్స్ లిస్ట్ అయితే ఇది. లాస్ట్ గా నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఆఫ్ ద డే ఏంటంటే, హూ హోల్డ్స్ ద రికార్డ్ ఫర్ ద మోస్ట్ వికెట్స్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ? సో ఐపీఎల్ హిస్టరీలో ఎక్కువ వికెట్స్ తీసిన వ్యక్తి ఎవరో ఈ ఆప్షన్స్ లో, అంటే ఎన్ని వికెట్లు, ఎన్ని ఇన్నింగ్స్ కి కూడా కుదిరితే రాయండి, బట్ ఎన్ని వికెట్లు ఎవరు అన్నది కింద అయితే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ దీనికి సంబంధించిన ఆన్సర్ అన్నది మన పీడిఎఫ్ లో ఇస్తాను, సో అక్కడి నుంచి చదువుకోవచ్చు. చెప్పాను కదా, యాప్ లో అయితే ఫ్రీగా దొరుకుతుంది, మీకు కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు కనుక రైల్వేకి సీరియస్ గా ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అయితే తప్పకుండా మన దగ్గర క్లాసెస్ అయితే దొరుకుతాయి. సో డెఫినెట్ గా యూజ్ చేసుకోండి. చాలా చాలా తక్కువ ప్రైస్ కి మీకు ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, రీజనింగ్ అలా ఇండివిజువల్ సబ్జెక్ట్స్ దొరుకుతాయి. లేదా గ్రూప్ డికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ 899కే దొరుకుతుంది. అండ్ సబ్జెక్ట్ వైజ్ ఫెటర్ కానీ ఇటువంటివి కూడా దొరుకుతాయి, కేవలం 299. సో ఒక బుక్ కంటే చాలా తక్కువ ప్రైస్కి అయితే దొరుకుతుంది. అండ్ మెయిన్లీ ఈ క్లాసెస్ చెప్పిన నేను కానీ మన టీం కానీ ఆల్రెడీ రైల్వే జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు అనమాట. ఆ లెవెల్ కంటెంట్ అన్నది మీకు దొరుకుతుంది. సో తప్పకుండా ఒకసారి చెక్అవుట్ చేయండి, డెమో ఉంటుంది, చెక్ చేయండి. అండ్ ఫ్రీగా మీకు కరెంట్ అఫైర్స్ సంబంధించిన క్లాసెస్, పీడిఎఫ్స్ అవన్నీ కూడా దొరుకుతాయి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, జనరల్ సైన్స్ కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సెపరేట్ కోర్స్ కావాలన్నా, టెక్నీషియన్ గ్రేడ్ 3 కోర్స్ కావాలన్నా, లేదా ఏఎల్పి ఫుల్ కోర్స్ CBT 1, CBT 2, పార్ట్ ఏ, CBIT కావాలన్నా కూడా కేవలం చాలా చాలా తక్కువ ప్రైస్కి, అఫోర్డబుల్ ప్రైస్కి కూపన్ కోడ్ SARAN కనుక వాడితే ఇంకా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఈ ఆపర్చునిటీని డెఫినెట్ గా సీరియస్ ఆస్పిరెంట్స్ తప్పకుండా యూజ్ చేసుకోండి. అండ్ కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్, అక్కడి నుంచి క్లాసెస్ అయితే తీసుకోవచ్చు. అండ్ మీకు ఏమైనా అప్డేట్స్ కావాలంటే రైల్వే రిలేటెడ్ కానీ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కానీ మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి, అక్కడి నుంచి అప్డేట్స్ అయితే తెలుసుకోవచ్చు. అలాగే పర్సనల్ గా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అక్కడి నుంచి నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ రెగ్యులర్ గా మన ఛానల్లో అప్డేట్స్, క్లాసెస్ అన్ని వస్తుంటాయి, మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకే, రీసెంట్ గా ఫిబ్రవరికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియోస్ చేశాను, సో ఒకసారి చెక్ చేయండి, అన్ని ఎగ్జామ్స్ కి ఉపయోగపడుతుంది. అలాగే ఇట్లా మనం ట్రిక్స్ ని బేస్ చేసుకుని కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, సో ఆ ప్లే లిస్ట్ కూడా ఇస్తాను. ఓకేనా, సో చూడడం వాళ్ళు తప్పకుండా ఆ రెండు ఖచ్చితంగా చూడండి, కరెంట్ అఫైర్స్ అండ్ ఈ ట్రిక్స్ కూడా తెలిస్తే మీకు డెఫినెట్ గా ఈ టాపిక్స్ నుంచి తక్కువ టైంలో ఎక్కువ మార్కులు అయితే గెయిన్ చేస్తారు. సో ఇంకేమైనా వీడియోస్ కావాలి, ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి, వాటి మీద కూడా వీడియోస్ అయితే చేద్దాం. సో ఫైనల్ గా ఈ వీడియోకి ఇంత గైస్, ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తున్నంత వరకు సైనింగ్ ఆఫ్ తేజస్.